అయ్యా జాగిరా రాజ్యాంగ ఫలాలు ఓనికి పడటానికి వంచనీకి భారతదేశ గడ్డ మీద పుట్టిన మతాలలో కొనసాగే వ్యక్తులకే ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్టు అదే తీర్పునిచ్చింది. ఇప్పుడు ఇదే వ్యక్తి గతంలో వర్గీకరణ ఉద్యమం చేసిండు. మాదిగా అన్నదమ్ముల కోసం సుప్రీంకోర్టు వర్గీకరణ అనేది చేసింది, స్వాగతించినాం. అదే సుప్రీంకోర్టు అప్పుడు స్వాగతించినప్పుడు నువ్వు సుప్రీంకోర్టుని నెత్తిమీర ఎక్కించుకున్నావు. ఇప్పుడు ఏదైతే ఎవరైతే క్రిస్టియన్ల కన్వర్ట్ అయిన వ్యక్తులు మా వాళ్ళని చేస్తున్నారు అని చెప్పి తీర్పునిస్తే దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతా అంటే రాజ్యద్రోహి కిందికి వర్తిస్తుంది. నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎస్సీ హిందూ మాదిగా ఉన్న సర్టిఫికేట్ ఉందిగా క్యాన్సిల్ చేసుకొని నీవు ఏం చేయాలంటే పద్మశ్రీ అవార్డు అనేది వెనక్కిచ్చేయి. అప్పుడు వెనక్కిచ్చినాక నువ్వు క్రిస్టియన్ల కోసం కొట్లాడు. ఎందుకంటే ఆ అవార్డు అనేది హిందూ మాదిగల కోసం కొట్లాడినందుకు కాబట్టి నీకు ఆ గుర్తింపు ఇచ్చారు. మాదిగలకు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ పద్మశ్రీ అవార్డు అనేది వెనక్కి ఇచ్చేసి నువ్వు కృష్ణ నాటక కోసం కొట్లాడుకో.